వచ్చే బుధవారం నాడు ఈ ఆళ్లకు జోరుంటదబ్బా. 31st సంబురాలు మామూలుగా ఉండవు. మళ్ళా ఇంట్లో కూసోవాలనా బయటకి ఎక్కడికన్నా పోవాలనా అని ఇప్పటికెంచే ప్లాన్లు వేస్తుండొచ్చురు చాలా మంది. ఎంతమంది అవుతున్నారు, చికెన్ మటన్ ఎంత తేవాలి, ఏ బ్రాండ్ పెట్టాలి, ఎన్ని కాటన్లు తేవాలని లెక్కలేసుకోవచ్చురు. దానికి ఇంకా టైం ఉన్నది కానీ ఇయాల్టి ముచ్చటేందో చూద్దాం పాన్రి. తాగుట్ల దక్షిణ భారతంలో తోపు లెవెలంటే మనమే. మంద అలవాటు ఉన్నోళ్ళు ఏడాదికి 11,351 రూపాయలు ఖర్చు పెడుతున్నారట కిక్కు కోసము. అంటే నెలకు 1000 రూపాయలు వస్తున్నట్టే. అదే ఆంధ్రాలో చూస్తే 6,500 నెలకు 500 పెడుతున్నారు. ఏ రాష్ట్రంలో మందు మీద ఎంత ఆమ్దాని వస్తున్నది, ఎంతమంది పబ్లిక్ ఉన్నారనే దాన్ని బట్టి ఈ లెక్క తీస్తున్నారు అన్నట్టు. సంతోషం వచ్చినా సంబరం వచ్చినా అన్నలు మందు దిక్కే చూస్తారా. చిత్రం ఏంటంటే బీల్రపోతా మునుపు ఎండాకాలమే ఎక్కువ ఉంటుండే, కానీ ఇప్పుడు ఏడాది పొడుగున బుస్సున వంగిస్తురట. గీ జోస్లో ఇక 31st కి ఇంకింత జోరు మీద ఉంటుండొచ్చు. సంబురం డబుల్ చేస్తానికి దుగ్నాలు అర్ధమరాత్రి దాకా తెరుస్తానికి పర్మిషన్ ఇచ్చిర్రు అప్కరోళ్ళు. బాల్రు 1 గంట దాకా నడుస్తాయి. అడిగిన వాళ్ళకి అడిగినంత కాదు లేదనుకుంటా అన్ని తీవ్ర మందు బీల్రు సరిపోని స్టాక్ పంపిస్తున్నారు దుగ్నాలకు. కానీ ఆడికే అయిపోలేదే అన్నలు. తాగుండ్రి ఊగుండ్రి మీ ఇష్టం గాని పెగ్గేసి బండి కిక్కు కొడితే అసలు ఊకునేదే లేదంటున్నారు పోలీసు వాళ్ళు. ఇయాల్టికెళ్ళి స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్లు చాలా అయినాయి మరి. రోడ్ల మీద గేట్లు గుంజుడు, వచ్చిపోయే బండ్లు ఆపుడు, ఊదిచ్చుడు. సుక్కేసి దొరికితే 10,000 జుర్మానా, 6 నెలల జైలు మరి. అంటే తాగి ఆడ చదివించుకోవాలి, దొరికి ఈడ దండగా కట్టాలి. నిమ్మలంగా ఇంటికి తెచ్చుకొని కూర్చుంటారో వెనకమటి డ్రైవర్లనే పెట్టుకుంటారో మీ ఇష్టం గాని. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిద్దరా అంటే కొత్త ఏడాదిలో ఫస్ట్ దర్శనం పోలీస్ స్టేషన్ చూసుకోండి మళ్ళా.